హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 11. అంజలి గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది ఆ రేటు వింటే. నిఖిల్ నాకింత హార్ట్ అటాక్ ఇవ్వాలనుకుంటున్నాడా ఏంటి? ఈ డ్రెస్ అసలు చీపే కాదు. కొన్ని బీట్స్ అయినా పడిపోతే నేను పిచ్చగత్తెనవుతాను. వేరే డ్రెస్ ఏమైనా ఉందా? ఆమెకి ఇది చాలా ఖరీదు అనిపించింది. కానీ నిఖిల్ గారు దీనికోసం ఇప్పటికే చాలా పే చేశారు అని నాకు అనిపిస్తుంది. ఇది మీ ఫెయిర్ కలర్ కు చాలా బాగుంటుంది అని ఓనర్ అంజలిని పొగిడింది. ఆమె సింపుల్ డ్రెస్ లో ఉన్నా సరే అంజలికి డ్రెస్ బాగా నచ్చింది. ఇక ప్రైస్ తప్ప సరే నేను ట్రై చేస్తాను అని అంది. ఇక ఈ ఇయర్ నిఖిల్ కి బోలెడు గ్రాండ్ డిన్నర్స్ పెట్టి దీని బిల్లు క్లియర్ చేస్తాను. అసలు ఆమె జ్యువెలరీ ఫేర్ ఛాన్స్ ని మిస్ చేయదలుచుకోలేదు. అంజలి డ్రెస్ ట్రై చేసింది. అది ఆమెకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓనర్ చెప్పింది మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ స్టోర్ కి రావాలి. అక్కడ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్ ఆమెను జ్యువెలరీతో సహా రెడీ చేస్తారని. అదే రాత్రి అంజలి బన్నీతో చెప్పింది తను జ్యువెలరీ ఫెయిర్ కి వెళ్తుందని. సుధాకర్, రాధిక ఎవరితో ఉంటావు అని అడిగింది. బన్నీ వాళ్ళ తాతనైతే సెలెక్ట్ చేశాడు. అంజలి సుధాకర్ కి ఫోన్ చేసి అన్ని సెట్ చేసింది. సుధాకర్ సంతోషంగా బన్నీని చూసుకునే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళ బన్నీకి గ్రాండ్ డిన్నర్ పెడతానని, రాత్రి కలిసి గడుపుతామని చెప్పారు. అది విని అంజలి మనసు లైట్ అయ్యింది. శనివారం ఉదయం అంజలి బన్నీని తీసుకుని మాల్కి వెళ్ళింది. అక్కడ నుండి కూరగాయలు, బన్నీ కోసం స్నాక్స్ అన్నీ కూడా తీసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక ఆమె తన డిజైన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. బన్నీ తన కొత్త పజిల్ గేమ్ తో ఆడుకుంటున్నాడు. విండో నుంచి చల్లటి గాలి వస్తుంది. వైట్ కర్టెన్స్ కదులుతూ ఉన్నాయి. అట్మాస్ఫియర్ కామ్, పీస్ఫుల్ గా ఉంది. మధ్యాహ్నం 3:30కి సుధాకర్ కొన్ని పండ్లు, పాలు తీసుకొచ్చారు. అంజలి బన్నీని వాళ్ళకి అప్పగించి స్టోర్ కి బయలుదేరింది. సుధాకర్ సోఫాలో కూర్చొని తన మనవన్ని ప్రేమగా చూస్తున్నారు. హాయ్, ఎంత క్యూట్ పిల్లాడో. అంజలి తొందరగా ఎఫ్హెచ్ బట్టల స్టోర్ కి వెళ్ళింది. ఓనర్ అన్ని రెడీగా తీసుంచింది. ఒక మేకప్ ఆర్టిస్ట్ ఆమెను చూసి షాక్ తో అలానే ఉండిపోయింది. అంజలి మేడం, మీ స్కిన్ అసలు పర్ఫెక్ట్ గా ఉంది. ఒక్క మచ్చ కూడా కనిపించడం లేదు. మీరు దీన్ని ఇంత హెల్దీగా ఎలా మెయింటైన్ చేస్తారు? ఏదైనా స్పెషల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా అని అడిగింది. బన్నీకి వేసే మాయిశ్చరైజర్ నే వాడతాను అని అంజలి నవ్వుతూ చెప్పింది. ఇద్దరు ఆర్టిస్టులకు అర్థమైంది అంజలి స్కిన్ న్యాచురల్ గానే అంత బాగుంటుందని. కాస్తైనా మాకు ఇలాంటి స్కిన్ ఉంటే బాగున్నాం అని అన్నారు. అంజలి కళ్ళు మూసుకుంది. ఆర్టిస్టులు ఆమెకు ఫౌండేషన్ కూడా అప్లై చేశారు. తర్వాత ఆమె దట్టమైన కనుబొమ్మలకు షేప్ చేసి ఇక బలైనర్ వేశారు. లిప్స్టిక్ వేయగానే అంజలి అందం డైమండ్ లా మెరిసిపోయింది. ఆమె జుట్టును పైకి లిఫ్ట్ చేసి ఇక సాఫ్ట్ కల్ చేశారు. తర్వాత ఆమెకు డైమండ్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ వేశారు. ఇవి డ్రెస్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. రండి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేద్దాం అని ఆర్టిస్ట్ చెప్పింది. అంజలి వైట్ లోన డ్రెస్ వేసుకుంది. అద్దంలో తనను తను చూసుకుని షాక్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇది నేనేనా? మేడం, మేము మీకోసం డ్రైవర్ కూడా అరేంజ్ చేశాము. కార్ బయట వెయిట్ చేస్తుంది అని ఓనర్ చెప్పారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంజలి నవ్వుతూ చెప్పింది వాళ్ళకి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఓనర్ ఆమెను పంపించారు ఆనందంగా. అంజలి బయట ఉన్న మెర్సిడీస్ ని చూసి ఆలోచనలో పడిపోయింది. నేను నిఖిల్ ని అంతగా తెలుసుకోలేదు కదా. ఫారెన్ లో కలిసినప్పుడు వాడు చెప్పాడు తన ఫ్యామిలీ హోటల్ బిజినెస్ చేస్తుందని. అబ్బా, కానీ ఇది వేరే లెవెల్లో ఉంది అనుకుంది అంజలి. ఇక్కడ కావేరి తన బంగ్లాలో ఫుల్ గా సింగారించుకుంటుంది. ఆమె సెలబ్రిటీల మేకప్ చేసే ప్రొఫెషనల్ టీమ్ ని హైర్ చేసింది. తన సాధారణ మొహాన్ని మేకప్ తో కవర్ చేసి రిచ్ అమ్మాయిలా కనిపించాలి అనుకుంది. అప్పుడే బయట ఒక బ్లాక్ రోల్స్ రాయ్స్ కార్ అయ్యింది. ఆర్య కారు నుంచి దిగాడు. చాలా అట్రాక్షన్ గా అందంగా ఉన్నాడు. కావేరి డ్రాయింగ్ రూమ్ లో నిలబడి ఆర్యని చూస్తుంది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటుంది. ఇతను ఎంత అందంగా ఉన్నాడు అనుకుని. ఆర్య, చూడు నేను ఎలా ఉన్నాను అని సిగ్గుపడుతూ అడిగింది కావేరి. బ్యూటిఫుల్ అని ఆర్య తల ఊగుతూ చెప్పాడు. కానీ అతనికి కావేరి అందం కంటే ఆమెకు తను చేసిన అన్యాయమే ఎక్కువగా గుర్తుంది. అతనికి అనిపించింది 5 ఏళ్ల క్రితం కావేరి తన కోసం తన ఇన్నోసెన్స్ ని పోగొట్టుకుంది.
ఆ డ్రామా ఆమెను ఎప్పుడు టార్చర్ చేస్తూనే ఉంది. అందుకే అతను ఆమెను అన్ని విధాలుగా చూసుకోవాలి అనుకున్నాడు. పద అని కావేరి ఆర్య చేతిని పట్టుకుని గర్వంగా చెప్పింది. ఆమె ఈ జ్యువెలరీ ఫేర్ కోసం మాత్రమే ఎదురు చూస్తుంది. ఆర్యతో కలిసి వెళ్తున్న ఆనందం ఆమెను ఇంకా ఎగ్జైట్ చేస్తూ ఉంది. ఓ గాడ్, ఈ రోజు సిటీలోని ప్రతి అమ్మాయి నాతో ఈర్ష్యపడుతుంది. జ్యువెలరీ ఫేర్ ఒక ప్రైవేట్ ఎగ్జిబిషన్ హాల్లో జరుగుతుంది. అక్కడ సెక్యూరిటీ బాగా టైట్ గా ఉంటుంది. చుట్టుపక్కల గల్లీలు, రోడ్లను అన్ని కూడా సీల్ చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి గెస్ట్ ని జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. అంజలి తన ముత్యాలు పొదిగిన పర్సుతో సెక్యూరిటీ చెక్ పాస్ చేసి ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఆమె విఐపి గెస్ట్ ల ఫెయిర్ ని ఎంజాయ్ చేయడానికి రెడీ. ఒక సాఫ్ట్ అమ్మాయి ఆమెను బ్యాంక్వెట్ హాల్ కి తీసుకెళ్ళింది. హాల్ సూపర్ గ్రాండ్ గా ఉంది. అక్కడ గాజు క్యాబినెట్ లైన్లు కట్టి ఉన్నాయి. కానీ ఫెయిర్ ఇంకా స్టార్ట్ కాలేదు. గెస్ట్లను ఎంజాయ్ చేయమని చెప్పారు అక్కడ. అంజలి సీట్ ఆ రోలో ఉంది. అది అందరూ కోరుకునే బెస్ట్ సీట్. కానీ ఎవరికి తెలియదు అంజలి తనను తను లక్కీ అనుకుంటున్న ఆ సీట్ అసలు నిఖిల్ పేరు మీద ఉందని. ఇక గెస్ట్లు సీట్లు ఫీల్ చేస్తూ ఉండగా అంజలి చూసింది. ఆమె పక్క సీట్లో ఒక 30 ఏళ్ల వయసున్న అబ్బాయి కూర్చున్నాడు. అతడు మెరిసే జుట్టు, బ్రాండెడ్ డ్రెస్ చూస్తే అతను సాధారణ వాడు కాదని అర్థమయ్యింది. అతను అంజలిని గమనించి చూశాడు. అక్కడ ఉన్న అందమైన ఆడవాళ్ళలో ఆమె ఏదో స్పెషల్ గా అనిపించింది. హాయ్, మీతో ఇలా కలవటం సంతోషం. నేను విక్రాంత్. ఇది నా విజిటింగ్ కార్డు. అతను తన కార్డు ఇచ్చాడు. అందులో డీలక్స్ హిన్స్ కార్పొరేటివ్ ప్రెసిడెంట్ అని రాసింది. హాయ్, నేను అంజలి. అంజలి నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది. అప్పుడే హాల్లోకి ఇద్దరు ఆలస్యంగా వచ్చారు. ఒక అబ్బాయి, అమ్మాయి చేతిలో చేయి వేసుకుని లోపలికి వచ్చారు. అంజలి ఆలోచించింది, ఇంత లేటుగా వచ్చిన జంట ఎవరబ్బా అని. కానీ తల ఎత్తి చూడగానే ఆమె స్టన్ అయిపోయింది. ఆమె ముందు ఆర్య, కావేరి నిలబడి ఉన్నారు. ఓ, నిజంగానే ప్రపంచం ఎంత చిన్నది. అంజలి కావేరును తేరుపారా చూడటం స్టార్ట్ చేసింది. ఈ టైంలో ఆమె ఏదో ఏంజిల్లా సింగారించుకుని ఉంది. అంజలి చిరాకుతో మొహం తిప్పుకుంది. ఎందుకంటే కావేరి మీద ఆమెకున్న పగను ఆమె దాచలేకపోయింది. ఆర్య ఖరీదైన బ్లాక్ సూట్ వేసుకున్నాడు. అది అతని రాయల్ లుక్ ని ఇంకా పెంచింది. ఆ టైంలో ప్రతి అమ్మాయి కళ్ళు కూడా అతని మీదే ఉన్నాయి. సుకుమార్ గ్రూప్ ఓనర్ ఇక్కడికి వచ్చాడు అని అందరూ షాక్ అయ్యారు. కానీ వాళ్ళు కావేరిని చూడగానే ఆమె సాధారణ మొహం చూసి అందరూ ముక్కు చిట్లించారు. ఓ, ఈ అమ్మాయి ఆర్య గర్ల్ ఫ్రెండా? అయినా సరే అందరూ కావేరి మీద ఈర్ష్యపడ్డారు. ఆమె ప్లేస్ లో ఉండాలని అందరు అమ్మాయిలు కోరుకున్నారు. కానీ అక్కడ అంజలి ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఆమె రెడ్ వైన్ గ్లాస్ తీసుకుని సిప్ చేసింది. కానీ అప్పుడే కావేరి కళ్ళు కూడా అంజలి మీద పడ్డాయి. ఆమెను అక్కడ చూసి ఆమె కూడా స్టన్ అయిపోయింది. ఈ హై క్లాస్ ఫెయిల్ లో అంజలి ఏంటి, దేనికి ఇక్కడేం పని అని ఆర్య కూడా అంజలిని చూశాడు. ఇక అతని సీట్ అంజలికి ఎదురుగా ఉంది. అంజలికి ఫోర్స్ గా అతన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆమె అసలు అలా చేయాలి అనుకోలేదు. తలెత్తగానే కొవ్వొత్తుల లైట్ లో ఆర్య మెరిసే కళ్ళు ఆమెకు కనిపించాయి. అతను నిగనిగలాడే మొహం, దట్టమైన కనుబొమ్మలు, డీప్ లుక్, ఎత్తైన ముక్కు అతను ఇంకా అట్రాక్టివ్ గా చేస్తున్నాయి. హాయ్, ఎవరైనా ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉంటారు? అంజలి కళ్ళు ఆడించింది. ఆర్య కూడా ఆమెనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు కళ్ళు కొన్ని సెకండ్లు కలిశాయి. అప్పుడే అంజలికు ఒక పగతో కూడిన ఒక లుక్ ఫీల్ అయ్యింది. అది కావేరి కళ్ళు ఆమెను తేరిపారా చూస్తున్నాయి. చియర్స్ మిస్ అంజలి అని విక్రాంత్ తనతో మాట్లాడడానికి ట్రై చేశాడు. అంజలి క్లాస్ ఎత్తి విక్రాంత్ తో టచ్ చేసి నవ్వింది. ఆర్యని చూడడం కంటే విక్రాంత్ ని చూడడం బెటర్ అని ఆమె ఫీల్ అయ్యింది. కావేరి నా శత్రువు అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా నా శత్రువే. మిస్ అంజలి, ఇది ట్రై చేయండి, నమ్మండి, దీని టేస్ట్ అదిరిపోతుంది అని విక్రాంత్ అన్నాడు. ఆమెను ఇంప్రెస్ చేయొచ్చని అతనికి అనిపించింది అంజలితో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి విక్రాంత్ ఇచ్చిన ఇక అది తీసుకుని టేస్ట్ చేసి క్యూట్ స్మైల్ ఇచ్చింది. అటు కావేరి ఆర్య చేతిని గట్టిగా పట్టుకుని నీళ్లు తాగినట్టు దూరంగా ఉన్న డస్టర్ ని చూపించింది. ఆర్య, నాకు అది కావాలి. ఆర్య తన పొడవాటి చేతిని చాచి
ప్రెస్టీ తీసుకుని ఆమెకిచ్చాడు. కావేరి దాన్ని తింటూ అంజలిను చిరాగ్గా పెట్టి లుక్కుతో చూసింది. అంజలి కావేరిని అలా చూస్తూ కళ్ళు తిప్పింది. ఆమె మైండ్ లో ఈ టైంలో ఒకటే ఆలోచన నడుస్తుంది. ఈ కావేరి ఆర్యని ఎలా ట్రాప్ చేసింది? ఇది ఇది వాడు మాట ఏది వినకుండా ఉంది. ఆర్యకి ఏమైపోయింది? ఆర్య కావేరిను ఎందుకు ఇంత ప్రేమగా చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అంజలికు వాష్రూమ్కి వెళ్ళాలి అనిపించింది. ఆమె లేచి విక్రాంతితో చెప్పి ఆమె లేచి నిలబడగానే ఆమె మెరిసే గౌన్, ఆమె సన్నటి నడుమును ఏదో స్టైల్లో హైలైట్ చేస్తుంది. అది ఏ అబ్బాయి గుండెనైనా ఇట్టే దొంగలించగలదు. విక్రాంత్ కళ్ళు కూడా అంజలి మీదే అతుక్కుపోయాయి. ఆమె వెళ్తూ ఉండగా ఖచ్చితంగా అదే టైంలో ఆర్య కూడా క్లాస్ ఎత్తాడు. అప్పుడే అతని కళ్ళు మళ్ళీ అంజలి మీద పడ్డాయి. ఓ మై గాడ్, అసలు దీన్ని ఇక్కడ చూడటం నిజంగానే షాకింగ్ గా ఉంది. ఆర్య, నేను ఇప్పుడే వస్తాను, నాకు వాష్రూమ్కి వెళ్ళాలి. కావేరి కూడా లేచి అంజలి వెనకాలే వెళ్ళింది. ఆ గ్రాండ్ వాష్రూమ్ లో అంజలి ఒంటరిగా ఉంది. ఆమె చేతులు కడుక్కుంటుంది. అప్పుడే కావేరి లోపలికి వచ్చి ఆమె పక్కన నిలబడింది. చెప్పు, ఎవడి బలం మీద నువ్వు ఇక్కడికి రాగలిగావే? ఎవడవాడు? ఖచ్చితంగా ఏదో రిచ్ బాయ్ ఫ్రెండే ఉండుంటాడు కదా. కావేరి అద్దంలో అంజలిని చూస్తూ అంది. దాంతో నీకేం పని? అంజలి అద్దంలో చూస్తూ కావేరి చల్లటి లుక్కి ఆన్సర్ ఇచ్చింది. విన్నాను, ఈ రోజు గెస్ట్ లిస్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఉందని. సాధారణ మనిషి అసలు ఇక్కడికి రానే రాలేదు. మరి నువ్వు ఎలా వచ్చావే? ఓ, అయితే నువ్వేదో రానువా? నీతో పోలిస్తే నేను అన్ని విధాలా బెటరే. అంజలి జుట్టు సరి చేసుకుంటూ కావేరిని ఏడిపించింది. ఓ, నువ్వు మర్చిపోయావేమో, నేను ఆర్య గర్ల్ ఫ్రెండ్ ని. అంటే నీతో కంపేర్ చేస్తే నువ్వు ఎక్కడా నేనెక్కడ అని కావేరి గర్వంగా గొప్పలు చెప్తూ ఆన్సర్ ఇచ్చింది. అంజలి మళ్ళీ ఒక నవ్వు నవ్వింది. నమ్ముతావా నేను ఒక మాట చెప్పగానే? ఆర్య భార్య నవ్వుతాను. ఆలోచించు, ఒకవేళ నేను అలా అయితే నీ పరిస్థితి ఏమవుతుంది? ఏంటి నీ ఉద్దేశం? అంజలి ఆ మాట వినగానే కావేరి మొహంలో రంగులు మారిపోయాయి. ఓ, మరి దీనికి ఆ రాత్రి సంగతి గుర్తుందా అని మళ్ళీ కావేరి భయపడింది. మరి కావేరి మీద పగతో అంజలి ఆర్యను పెళ్లి చేసుకుంటుందా? చూద్దాం.